బ్లెస్సి వాళ్ళ ఇంట్లో పెద్ద స్టార్ ఉంది. అవునా? కీర్తన వాళ్ళ ఇంట్లో పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంది. అవునా? నాకు తెలీదు అక్క. క్రిస్మస్ ట్రీ ఏంది? ఏసే పండగ అంటారంట దీన్ని. అవునా? ఏసే అంటే ఎవరు? ఏమో నాకేం తెలుసు. పాస్టర్ అంకుల్ అడుగుదామా? అడుగుదాం. వద్దు, పాస్టర్ అంకుల్ కొడతారు. ఎందుకు కొట్టేది? మనతో పాస్టర్ అంకుల్ అప్పుడప్పుడు మాట్లాడతారు కదా. పదండి వెళ్దాం. పాస్టర్ అంకుల్ మీతో మాట్లాడవచ్చా? చెప్పమ్మా. అంకుల్, క్రిస్మస్ ట్రీ అంటే ఏంటిది అంకుల్? అంకుల్, క్రిస్మస్ తాత ఎవరు అంకుల్? క్రిస్మస్ పండుగ అంటే ఏంటిది అంకుల్? రాండమ్మా, కూర్చోండి, మాట్లాడు. కూర్చో. నీ పేరేంటి? నా పేరు లక్కీ. నీ పేరేంటమ్మా? భార్గవి. నీ పేరు? నా పేరు కీర్తన. ఓకే, గుడ్ నేమ్. నీ పేరు కూడా బాగుంది. ఏ క్లాస్ నువ్వు? నేను సెకండ్ క్లాస్. నువ్వు? సిక్స్త్. నువ్వు? ఫస్ట్ క్లాసా? ఓకే. కీర్తన, క్రిస్మస్ తాత ఎవరో తెలియాలా? క్రిస్మస్ తాత మీరు బయట చూశారు కదా, పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని క్రిస్మస్ తాత. బైబిల్లో లేదు, కానీ క్రిస్మస్ తాత అనేది ఇక్కడ ఒక వేషం లాగా వేసుకొని పండగలాగా చేస్తున్నారు. పైన టోపీ, ఇవన్నీ బైబిల్లో లేదు. ఇవన్నీ క్రిస్మస్ ట్రీ అన్నావు కదా. క్రిస్మస్ ట్రీ అంటే జర్మనీ దేశంలో ఆ కాలంలో, పూర్వకాలంలో వాళ్ళు చలికాలంలో వాళ్ళ దేశంలో చలి ఎక్కువ ఉండడంతో వాళ్ళు ఏం చేశారంటే, ఓ చెట్టు, వెచ్చదనం ఇచ్చే చెట్టుని ఆ చెట్టు వల్ల వారికి వెచ్చదనం కలుగుతుంది. ఆ చెట్టుని వాళ్ళు ఈ వింటర్ సీజన్, ఇప్పుడు చలికాలంలో వాళ్ళు ఏం చేశారంటే ఆ చెట్టుని డెకరేషన్ చేసి లైట్లు అలా పెట్టేవాళ్ళు అన్నమాట. అప్పుడు ఆ చెట్టు క్రమక్రమంగా ఆ చెట్టు క్రిస్మస్ ట్రీగా మారింది. అది కూడా జర్మనీ అనే ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఆచరించే ఒక సాంప్రదాయం. నీ పేరు భార్గవి కదా, సిక్స్త్ క్లాసా? సరే, నువ్వేమో క్రిస్మస్ అంటే ఏంటి అడిగావు కదా. క్రిస్మస్ అంటే మనం అందరం చూస్తున్నాం కదా, బయట ఇంటి మీద స్టార్ పెట్టి ఇంటి ముందు ఒక క్రిస్మస్ ట్రీ లాగా లైటింగ్ పెడతారు కదా. అది కాదు క్రిస్మస్ అంటే అందరూ కొత్త బట్టలు వేసుకొని ఉంటారు కదా. అది కాదు క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారు మన కొరకు ఈ భూమి మీద పుట్టాడని గుర్తుగా క్రిస్మస్. యేసయ్య అనే ఒక దేవుడు అందరినీ కాపాడడానికి, నన్ను మన అందరినీ కాపాడడానికి ఆయన ఈ భూమి మీద పుట్టాడు. తాత ముత్తాత కాలం నుంచి అందరూ పాపంలో పడి అందరూ చనిపోతున్నారు. ఇదివరకు మనిషికి మరణం లేదంట, తెలుసా నీకు? ఎవరు చనిపోలేదంటే ఇదివరకు. ఎప్పుడు? ఆదాము కాలంలో. తర్వాత ఎప్పుడైతే పాపం అంటే ఏంటో తెలుసా? అబద్ధం ఆడుతున్నారా ఎవరైనా? మీరు నిజం చెప్పండి. మీరు అబద్ధం చెప్తున్నారు. అబద్ధం ఆడడం పాపం. అబద్ధం ఆడితే చనిపోతారు. ఏదైనా అబద్ధంగా చాడి చెప్తే కూడా రేపు చనిపోతారు, తెలుసా నీకు? నరకానికి వెళ్ళిపోతారు. ఈ అబద్ధం ఆడే వాళ్ళని, తప్పు చేసే వాళ్ళని, వీళ్ళందరినీ దేవుడు కాపాడడానికి ఆయన ఈ భూమి మీద పుట్టాడు. క్రిస్మస్ అంటే యేసయ్య ఈ భూమి మీద వచ్చాడు. ఆయన తల్లి మరియా గర్భం నుంచి ఈ భూమి మీదకి వచ్చి మనందరినీ కాపాడడానికి, మనందరికీ ఏ ఇబ్బంది రాకుండా అందరినీ కాపాడడానికి ఆయన వచ్చాడు. అందరి కోసం ఆయన చనిపోవడానికి ఈ భూమి మీద వచ్చాడు యేసయ్య. తెలుసా మీకు? ఆయన ఇదే భూమి మీద 33.5 సంవత్సరాలు బతికి
మనందరి కోసం ఆయన చనిపోయాడు. చనిపోయి యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకం అంటే దేవుడు ఉండే స్థలం. ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నాడు. మళ్ళీ ఆయన వస్తున్నాడు. ఎవరైతే యేసయ్యని నమ్ముకుంటారో వారు మాత్రము యేసయ్య దగ్గర ఉంటారు. నమ్ముకొని వారు యేసయ్య దగ్గర రారు. యేసయ్య తనతో పాటు తీసుకెళ్ళడానికే ఈ భూమికి వచ్చాడు. అదే అమ్మా క్రిస్మస్. ఈ తప్పు చేశాను యేసయ్య, నన్ను క్షమించేసి చెప్తే యేసయ్య మన ఇంట్లోకి వస్తాడు. మన ఇంట్లో మనతో పాటు ఉంటాడు యేసయ్య. నిజంగా మా ఇంటికి వస్తారా యేసయ్య? మమ్మల్ని కాపాడతాడా? కాపాడుతాడమ్మా. యేసయ్య మీ ఇంటికి వస్తాడు. ఆయన మీతో పాటే ఉంటాడు. ఆయన ఎందుకంటే మన అందరి కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మీ ఇంటికి ఎందుకు రాడమ్మా? ఖచ్చితంగా వస్తాడు దేవుడు. యేసయ్య, లక్కీ, భార్గవి, కీర్తన మీ ముగ్గురు యేసయ్య మమ్మల్ని క్షమించి యేసయ్య, మేము దొంగతనం చేసాము యేసయ్య, మేమైనా అబద్ధం చెప్పాము యేసయ్య. మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పి ఉంటే, ఎక్కడైనా ఏదైనా చిన్న దొంగతనం చేసి ఉంటే యేసయ్యని మీరు అడిగితే యేసయ్య మీ ఇంట్లో వస్తాడు, మీతో పాటు వస్తాడు. మీకు చదువులో దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఏదైనా చదివితే అది గుర్తు ఉండేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. యేసయ్య నమ్ముకుంటే ఇవన్నిటికంటే యేసయ్య తన పరలోక రాజ్యంలో మనల్ని అందరినీ తీసుకెళ్తాడు. యేసయ్య పరలోకానికి తీసుకెళ్ళడానికే వచ్చాడు యేసయ్య. మీకు పరలోకం కావాలా వద్దా? కావాలి. కావాలా? కళ్ళు మూసుకుంటారా? కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి, ఈ టైంలో ప్రభా నా దగ్గర ఉన్న ఈ ముగ్గురు బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కీర్తన, లక్కీ, భార్గవిని ఈ ముగ్గురు జీవితాన్ని ప్రభా మీరే బలపరచండి ప్రభా. వారు చిన్న బిడ్డలై ఉండి ప్రభా, వారికి ఉన్న ప్రభా ఆలోచనను బట్టి ప్రభా వారు ధైర్యంగా వచ్చి అడిగారు ప్రభా వారిని మీరే పంపించారేమో నాకు తెలియదు కానీ ప్రభా చూపించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. వారిని ప్రభా నీ కృపలో నీ దయలో వర్ధిల్ల చేయమని కృప చూపించండి ప్రభా. ఈ ముగ్గురు బిడ్డలు ప్రభా జీవితాన్ని ప్రభా మీరే ప్రభా యేసు నామములో ప్రభా మీరే ఆశీర్వదించమని కృప చూపించమని ప్రభా చదువులో తోడుగా ఉండండి ప్రభా. వారు కావాల్సిన జ్ఞానం దయచేయమని కృప చూపించమని ప్రభా. ఈ ముగ్గురు బిడ్డలు ప్రభా పెద్దవారై ప్రభా నీకు ప్రభా ఉపయోగపడే బిడ్డలుగా ప్రభా సమాజానికి ప్రభా పనికి వచ్చే బిడ్డలుగా మీరే తయారు చేయమని కృప చూపించమని ప్రభా ఈ ముగ్గురు బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమైనా సమస్య ఉంటే ఏదైనా ఉంటే నన్ను అడగవచ్చు. ఎప్పుడూ మీతో ఫ్రెండ్గానే మాట్లాడతాను. నేను నా యొక్క ప్రయత్నంగా నిజమైన క్రిస్మస్ ఏంటి, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనే ఉద్దేశాన్ని నేను స్కిట్ ద్వారా జనాలకి తెలియపరచాలనే ఉద్దేశంతో వీడియో చేశాను. ఇప్పుడు రాబో కాలంలో దీనికంటే ఇంకా మెరుగ్గా స్కిట్ చేసి వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో సరిగా క్లారిటీగా రాలేదు, వ్యూవర్స్ అందరూ దయచేసి క్షమించండి. నెక్స్ట్ టైం క్లారిటీగా వీడియో వచ్చే విధంగా చేస్తాను. కంపల్సరిగా అందరికీ ఉపయోగపడే వీడియో మాత్రమే చేస్తాను, కానీ ఏదో టైం పాస్ కోసం మాత్రమైతే వీడియో చేయను. ఈ వీడియో చూసి మీరు దేవుని యొక్క సత్యం తెలుసుకున్నారని మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.